ఫ్లాష్ లేదా? అవునా అయిందా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అంకిరెడ్డి. నేను ప్రస్తుతం ఒక పక్షి రేగు చెట్లు ఇరుక్కుపోయింది, దాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాము విత్ మై ఫ్రెండ్స్ శివతో. చూడండి మేము చేసే ఈ సాహసకృత్యాన్ని మీరందరూ చూసి దాన్ని ఆనందించి ఏం చేయాలో తర్వాత మీరు చెప్పండి. మేము చేస్తున్నాం, మీరు చూడండి. ఓకే, ఫస్ట్ మొదటిగా ఇలా ఆ చెట్టు పక్షి రెండు పడాలి. ఓకేనా విషయం? ఎంత కవర్ కావాలి పడుతుంది. చూడండి పక్షి పాపం ఇరుక్కుపోయింది, ముళ్ళులన్నీ పుచ్చుకున్నాయి కాబట్టి. అలాగే నేను దాన్ని పట్టుకుంటా. ఇది ఓకే, కూల్ 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 కూల్, నువ్వేం కంగారు పడద్దు, నిన్ను మేము కాపాడుతున్నాం. అది అది కరుస్తుంది, అది గద్ద. నువ్వు జాగ్రత్తగా ఉండు శివ. ఎస్, మేము దీన్ని కాపాడుతున్నాము విత్ కెమెరామ్యాన్ విషయంతో. ఏమైంది? ముళ్ళు గుచ్చుకుందండి. వావ్, ఇది చాలా గట్టిగా ఇరుక్కుపోయింది పాపం. ఈగలు అన్నీ ఇరుక్కుపోయాయి. షట్, ఒక ఈగ పాపం తెగిపోయే ప్రమాదంలో ఉంది. ఓ ఓ ఓ వెయిట్ వెయిట్, కొంచెం దగ్గరగా. ఇది బాగా కోపంగా ఉంది, చూస్తే కొరికేలా ఉంది. ఆల్రెడీ నన్ను కొరికేసింది. వెయిట్ వెయిట్ వెయిట్, ముందుగా దాని ఈ కొమ్మల్ని మనం కట్ చేస్తున్నాం. వెయిట్, దీని ఈకలు పాపం రెండు ఇరుక్కుపోయి చిక్కుకుపోయి మెల్లిగా మెల్లిగా, దాని ఈక ఇరుక్కుపోయింది. వెనకాల ట్రాక్టర్ పడుతుంది. మేము భయపడద్దు, నిన్ను మేము కాపాడుతున్నాం. ఏయ్, నువ్వు చేయి వదులు. కలుస్తుంది గద్దనది, దట్ ఈస్ ఈగల్. చూడండి దీనికి కూరలు ఎలా ఉన్నాయో. సారీ ఫ్రెండ్, దీన్ని కట్. వెయిట్ వెయిట్ వెయిట్, ఒక సొల్యూషన్ దొరికింది. ఇది కట్ అయిపోయింది. ఇది చాలా ఈజీగా చిక్కుకుపోయి ఉంది. ఇంటి దగ్గరికి ఎత్తుకెళ్ళి అక్కడ వదిలేద్దాం. ఓకే, వెయిట్ వెయిట్, సక్సెస్. ఇది వచ్చేసింది. ఇట్లా ఇలా 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 ఒక్క నిమిషం పట్టు పట్టు పట్టు. వాడికి స్టాప్ చేయమని చెప్పు, నేను చెప్పినట్టు. అది పీకేసావా? ఏం లేవు కదా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ పక్షిని మేము ఇలా ఎంతో జాగ్రత్తగా కాపాడాం. చూసావా, ఇది నన్ను ఎంత కోపంగా చూస్తుంది, ఇది చంపేసేలా ఉంది. చూడండి ఈ పక్షిని, చూడండి చూడండి చూడండి. ఎస్, యా, ఇది చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా కాదు, బాగా ఉంది. చూడండి, ఇది కాపాడడం వల్ల, రేగులు చిక్కుకోవడం వల్ల దీని ఈకలు దెబ్బతిన్నాయి. ఇక్కడ ఒక డ్యామేజ్ అయిపోయింది, ఫ్రాక్చర్ అయిపోయింది. ఇలా చేయడం వల్ల చాలా బాధగా అనిపిస్తుంది. ఈకని తుంచాలేమో అనిపిస్తుంది మాకు. ఓకే శివ, ఆర్ యూ హ్యాపీ ఫర్ యూ? మనకు వచ్చి రాని ఇంగ్లీష్ వద్దు, తెలుగులో మాట్లాడు. ఓకే, చూడండి ఇది చాలా ఆకలిగా ఉంది. ఆకలిగా లేదు, కోపంగా ఉంది. ఒక్క నిమిషం ఉండు. ఓకే, నాతో పాటు ఈ చిన్న సాహసంలో పాల్పంచుకున్న నా ఫ్రెండ్ శివకి నా థ్యాంక్స్. ఎందుకంటే ఆ పక్షి చాలా కోపంగా చూస్తుంది వాడి దిక్కు. నాకద్దు. దీన్ని ఇప్పుడు మనం వదిలేయబోతున్నాం. వదిలేసే ముందు ఆ పక్షిని
మనం కొద్దిగా తీక్షణంగా చూపిస్తున్నాం. అక్కడ చూడు. ఎస్.